11,000 అంటే ఎంత పడిందండి? 110 రూపాయలు పడింది. మన దగ్గర కారం ప్యాకెట్ 100 గ్రాములు ఎంత పడుతుందండి? అది లెక్కేయండి. మన దగ్గర ఉన్నటువంటి మిర్చి ఎంత మనకు అమ్ముతున్నారు చూడండి. ఇప్పుడు మ్యాక్సిమం మిర్చిని ఇంట్లో తీసుకొచ్చి కారం వేసుకునే వాళ్ళు ఎవరు లేరు, కారం ప్యాకెట్లే వాడుతున్నారు. మరి ఇదే ప్రాంతాల్లో కారం ప్లాంట్లు ఏర్పాటు చేయించి అవి చేయొచ్చుగా. ఎవరు చేస్తున్నారు? వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మనం పక్కన పెట్టేస్తున్నాం. స్టిల్ నువ్వు ఇప్పుడైనా ఏర్పాటు చేయొచ్చు కదా, చెయ్యం మనం. అదే కారాన్ని మనం ఇవాళ ఇప్పుడు మన ఇవే ఉన్నాయి కదా రైతు బజార్లు, వీటి ద్వారా ప్రభుత్వం తరపున కారం ఏమన్నా అమ్మించచ్చుగా తక్కువ రేటుకి. చేస్తామా? చెయ్యం. ఇక్కడ చిత్తశుద్ధి కావాలి. ఇప్పుడు దీంట్లో ఎవరు డబ్బులు ఇస్తాడు? రైతు డబ్బులు ఇడు. అదే కనుక ఆ దళారీ అయితే డబ్బులు ఇస్తాడు ఆ మార్కెట్ యార్డ్ వాళ్ళకి. మార్కెట్ యార్డ్ వాళ్ళు దళారీలు కుమ్మక్కయ్యి రైతును ముంచుతుంటారు. ఇప్పుడు రైతుకి ఎట్లాంటి భయం సృష్టిస్తారంటే, లారీలో ఉంటే 8,000 పలుకుతుందా, ఎవడు కొనేవాళ్ళు లేడు అంటారు. ఆ ట్రాక్టర్, ఆ లారీలోనో ఆ ట్రాక్టర్లోనో అట్లాగే పెట్టుకోవాలి. ఆ ట్రాక్టర్కి లారీకి రోజుకి ఎంతని కిరాయి అయిపోతుంటుంది. కాబట్టి ఏం చేయాలి వాళ్ళు? అర్థం కాదు. ఆ టైంలో సరే ఈయనేదో ఇంకో 1000 ఇస్తానంటున్నాడే, 9,000 తీసుకోపో అంటే రైతు ఇంకో 2-3 రోజులు కనుక ఉంటే మనకి ఈ లారీ ఖర్చు ట్రాక్టర్ ఖర్చుతో పోల్చుకుంటే ఇది బెటర్ కదా అని తీసేసుకోవాలి.